హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇప్పుడైతే ఉసిరికాయతో చేసే పచ్చడి అయితే చూపిస్తాను. అంటే ఆవకాయ అనమాట. ఇప్పుడు సీజన్ కూడా, సో వాటితో మనం పికిల్ని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేను సింపుల్గా చాలా ఈజీగా చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ ఉసిరికాయలన్నింటినీ కూడా బాగా శుభ్రంగా కడుక్కొని వాటిని ఒక క్లాత్ తుడిచేసి పక్కన పెట్టుకొని ఆయిల్ అంతా బాగా వేడైన తర్వాత వాటిని అన్నిటినీ కూడా ఈ విధంగా ఈవెన్గా అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఉన్నట్లయితే కొన్ని బ్యాచ్లుగా వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. అంటే బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మనం పోపు పెట్టుకోవడానికి పోపు దినుసులన్నింటినీ కూడా సిద్ధం చేసుకోవాలి. అంటే కరివేపాకు, జీలకర్ర, మెంతులు కొద్దిగా, ఆవాలు, తర్వాత ఎండుమిర్చి, వీటన్నిటిని కూడా ఈ విధంగా కలుపుకుంటూ మాడిపోకుండా అయితే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాన్నంతా కూడా మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఉసిరికాయలు అన్నింటినీ కూడా వాటిలో అయితే వేసేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత మెయిన్గా మనం ఇక్కడ యూజ్ చేయాల్సింది పొడి అనమాట. అంటే దీనికి మసాలా అంటే ఆవపిండి, తర్వాత జీలకర్ర, మెంతులు, వీటన్నిటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని దాన్ని పిండిలాగా అయితే చేసుకోవాలి. తర్వాత కారం, అంటే తగినంత కారం, తగినంత ఉప్పు, వీటన్నిటిని కూడా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీన్నంతటిని కూడా ఆయిల్ వేయకుండా బాగా కలుపుకోవాలి. అంటే ముందుగా మనం వీటన్నిటికీ కూడా ఈ మసాలా అంతా కూడా బాగా పట్టించాలి. ఆ తర్వాత మనం ఆయిల్ని వేడి చేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఆయిల్ అయితే కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువగా ఒకేసారి వేసేయకండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువైపోతే మరీ బాగుండదు. సో మనం కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నట్లయితే మనకు ఆయిల్ ఎంత సరిపోతుంది అనేది కూడా మనకి కరెక్ట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇది 2 రోజుల తర్వాత ఆయిల్ అనేది ఇంకా పైకి వస్తుంది కాబట్టి. తర్వాత లాస్ట్లో కొద్దిగా లెమన్ అనేది పిండుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో దానికోసమే లాస్ట్లో కొద్దిగా లెమన్ కూడా కొద్దిగా స్వీజ్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కలుపుకోవడమే. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియో మరి కొంతమందికి చేరుకోవాలని కోరుకుంటున్నా. సో దానికోసం మీరు చేయాల్సింది చిన్న లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.